నేను ఒక డిఫరెంట్ సెషన్ ప్లాన్ చేసుకున్నానండి. ఓకే, సో డైలీ 10 PM క్వాంట్ సెక్షన్ నుంచి ఒక 5 క్వశ్చన్స్, వెదర్ ఇట్ మే బి డేటా ఇంటర్ప్రిటేషన్ 1 సెట్ ఆర్ వర్డ్ ప్రాబ్లమ్స్ 5 ప్రాబ్లమ్స్. సో ఇలా ప్లాన్ చేశాను. అలాగే రీజనింగ్ సెక్షన్ నుంచి వచ్చేసి ఒక పజిల్ కానీ ఎనీ అదర్ టాపిక్, పజిల్ ఆర్ టాపిక్. సో ఇలాగా 5 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తాను డైలీ 10 PM. మ్యాక్సిమం ట్రై చేస్తాను డైలీ ఈ వీడియోస్ చేయడానికి. ఓకే, నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ ద టైమ్ ఎనీమోర్, సో హియర్ ఇస్ ద డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్. ఆల్రెడీ PDF నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేసేసి ఉన్నాను. ఓకే, సో అక్కడికి వెళ్తే కనుక మీరు ఈ క్వశ్చన్స్ ఓన్గా ట్రై చేసేయడానికి అవకాశం ఉంటుంది. సో ట్రై చేసి ఒకవేళ సాల్వ్ అవ్వకపోతే కనుక ఎస్, వీడియో సెషన్ని కంటిన్యూ చేయండి. ఓకేనా? ఎస్. సో హియర్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. అసలు మనకి ఇచ్చిన డేటా ఏంటి? డేటా ఇంటర్ప్రిటేషన్లో ఎప్పుడైనా సరే మనం తెలుసుకోవాల్సిన విషయం, అసలు ఇచ్చిన డేటా దేని గురించి మాట్లాడుతోంది. ఫస్ట్ ఈ అబ్జర్వేషన్ చేయాలి, దాని తర్వాత క్వశ్చన్స్. ఓకే, అసలు ఇచ్చిన ఇన్ఫర్మేషనే మనకు అర్థం కాకపోతే క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తాం? ఓకేనా? సో అందుకని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనం పిక్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ బ్యాంక్స్ 5 డిఫరెంట్ బ్యాంక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే టేబుల్ షోస్ data regarding 20 rupees notes received by 5 different banks during demonetization. Demonetization period లో 20 rupees notes గురించి ఇచ్చిన డేటా, వాళ్ళు ఒక్కొక్క బ్యాంక్ ఎన్నైతే రిసీవ్ చేసుకున్నారు 20 rupees notes అనే డేటా గురించి మనకి ఇచ్చారు. కొన్ని మిస్సింగ్ డేటా ఉన్నాయి, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తర్వాత క్వశ్చన్స్ నుంచి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ రిసీవ్డ్ బై బ్యాంక్స్. ఓకే, మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ గురించి మాట్లాడారు. అంటే 1520 రూపీస్ నోట్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, సో పిఎన్బి బ్యాంక్లో మనకి 1520 రూపీస్ నోట్స్ వచ్చాయి. 1520 రూపీస్ నోట్స్ వచ్చాయి అంటే 1500 into 20, టోటల్ అమౌంట్ రిసీవ్డ్ ఎంత అవుతుంది? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 30. 15 2 times 30. ఓకే, 30 పక్కన ఇక్కడ నుంచి 3 zeros, అలాగే 20 దగ్గర నుంచి ఒక 1 0. 1 2 3 4. సో 3 lakh రూపీస్ మనకి పిఎన్బి బ్యాంక్లో డిపాజిట్ అయినాయి. ఎలాగా? 20 రూపీస్ నోట్స్ రూపంలో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ మనకేమి ఇచ్చారు? పర్సంటేజ్ ఆఫ్ నోట్స్ విచ్ 100% రిటర్న్ ఈజ్ గివెన్. 100% రిటర్న్ ఈజ్ గివెన్ అంటే ఒక పర్సన్ వచ్చి 20 రూపీస్ నోట్ గనక ఇస్తే ఆ పర్సన్కి మళ్ళీ అగైన్ కొత్త 20 రూపీస్ నోట్ మాత్రమే ఇచ్చారు అని. 100 రూపీస్ రిటర్న్ ఈజ్ గివెన్ అంటే 100% రిటర్న్ ఈజ్ గివెన్ అంటే 20 రూపీస్ నోట్ ఇస్తే మళ్ళీ 20 రూపీస్ న్యూ నోట్ ఇచ్చినట్టు. అలాగే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి 50% టు ద 80% రేషియో అనేది మనకి ఇచ్చారు. 50% అంటే మనకి వాల్యూ ఎంత? 20 రూపీస్లో 50% ఈజ్ 10 రూపీస్. ఓకే, అంటే 20 రూపీస్ నోట్ ఇస్తే 10 రూపీస్ మాత్రమే రిటర్న్ ఇచ్చారు. ఓకే, అలాగే 80% ఆఫ్ 20 రూపీస్. ఓకే, 80% ఆఫ్ 20 రూపీస్ ఈజ్ 16 రూపీస్. ఓకే, అంటే 20 రూపీస్ నోట్ ఇస్తే 16 రూపీస్ మాత్రమే రిటర్న్ వెనక్కి ఇచ్చారు. అంటే బ్యాంక్కి అక్కడ 4 రూపీస్ ప్రాఫిట్ అయినట్టు. ఓకే, ఈ క్వశ్చన్స్లో ఎలా అయితే మనల్ని క్వశ్చన్ అడిగారో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, బ్యాంక్లో మనకి టోటల్ 3 lakh రూపీస్ వస్తే వాళ్ళు ఇచ్చిన రేషియోలో కొంత ప్రాఫిట్ బ్యాంకుకి
వచ్చింది అని ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనం. అంటే 50% అండ్ 80% రిటర్న్స్. సో 100% రిటర్న్ని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. 50 అండ్ 80 దగ్గర నుంచి బ్యాంక్కి ప్రాఫిట్ అనేది జనరేట్ చేసుకుంటున్నారు. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పైన టేబుల్ నుంచి చూడంగానే మనకి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ 1. If difference of notes on which 50% is given and on which 80% return is given of PNB is 1000. అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? 50% రిటర్న్ ఇచ్చిన నోట్స్కి అలాగే 80% రిటర్న్ ఇచ్చిన నోట్స్కి వాటి డిఫరెన్స్ అంటే 5:7 రేషియోలో మనకి 50% అండ్ 80% ఇచ్చారు. సో ఈ 2 పార్ట్స్ ఇక్కడ ఇచ్చిన 2 పార్ట్స్ ఇక్కడ ఏదైతే డిఫరెన్స్ 2 పార్ట్స్ ఉందో ఆ 2 పార్ట్స్ వాల్యూ మనకి ఇచ్చారు. ఆ 2 పార్ట్స్ వాల్యూ ఎంత? సో 2 పార్ట్స్ వాల్యూ 1000. ఇన్ని నోట్స్ రిటర్న్ చేశారు అని. ఓకే, ఎస్. నెక్స్ట్, సో టోటల్ 50% రిటర్న్ వాల్యూ అలాగే 80% రిటర్న్ ఇచ్చిన టోటల్ పార్ట్స్ ఎంత? 5 + 7 దట్ ఈస్ 12 పార్ట్స్. 12 పార్ట్స్ వాల్యూ ఇక్కడ 2 నుంచి మల్టిప్లైడ్ విత్ 6 చేస్తే కనుక 12 వస్తుంది. సో ఇక్కడ కూడా మల్టిప్లైడ్ విత్ 6 చేద్దాం. 6000 రూపీస్, 6000 నోట్స్. ఓకే, దెన్ ఫైండ్ ద number of notes on which 100% return is given by PNB or what percentage of the total notes received by BOB. Okay, total return value on 50% and 100%. So total value, total received notes ఎన్ని మనకి? PNBలో 1500. PNBలో టోటల్ రిసీవ్డ్ నోట్స్ 50 + 80%తో రిటర్న్ అయిన నోట్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే కనుక ఇప్పుడు 100% రిటర్న్ వాల్యూ మనకి నోట్స్ అనేవి ఎంత వచ్చాయో తెలుస్తుంది. సో 15 - 6 దిస్ ఈజ్ 9000. ఓకే, అంటే 50 మనకి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఉన్న మటుకే మనం 50% అండ్ 80% మాత్రమే కన్సిడర్ చేస్తాం. 50, 80, 100ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ 60% ఇచ్చి ఉండొచ్చు కదా, 80, 70, 90 సో ఇలాంటివి ఇచ్చి ఉండొచ్చు కదా. అంటే మనకి దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయనవసరం లేదు. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ 50%, 80%, 100%. సో ఈ 3 వాల్యూస్ని మాత్రమే కన్సిడర్ చేసి మనం క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తాం. ఓకేనా? మనకి ఇప్పుడు సో టోటల్ 100% రిటర్న్ వాల్యూతో ఇచ్చిన నోట్స్ 9000. సో ఓకే, నెక్స్ట్, ఆర్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ నోట్స్ రిసీవ్డ్ బై BOB? టోటల్ నోట్స్ రిసీవ్డ్ బై BOB ఈజ్ 24,000. ఈజ్ వాట్ పర్సంటేజ్ అన్నారు? సో 9000 upon 24,000 percentage క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ వాల్యూని కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే 3 zeros క్యాన్సిల్ అవుట్. ఓకే, 4 6 times, 4 25 times, 3 2 times, 3 3 times, 75 upon 2 which is nothing but 37.5%. Okay, 37.5%. Option B is your answer. Okay na friends? Yes. మీకు గనక ఎక్కడైనా డౌట్ వస్తే జస్ట్ కామెంట్ సెక్షన్లో మీ డౌట్ ఎక్స్ప్రెస్ చేయండి, వెంటనే నేను రిప్లై చేస్తాను. ఓకేనా? క్వశ్చన్ కనుక అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి జస్ట్ ఇంకొకసారి వినడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. సారీ. If total number of notes on which BOI gave 100% return and 50% return are
13,000 1,35,000. Wait, 13,500. This is 13,500. Okay, total number of notes on which, total number of notes గురించి మాట్లాడారు, అమౌంట్ గురించి కాదు. ఓకే, ఎస్. సో 100%. అసలు ఫస్ట్ BOI దగ్గర టోటల్ అంటే 100% ప్లస్ 50% రిటర్న్ వాల్యూ, అలాగే 80% రిటర్న్ వాల్యూ ఇచ్చిన 100x నోట్స్ అనుకున్నాం. ఓకే, 100x నోట్స్ ఇచ్చారు అనుకున్నాం. నెక్స్ట్ 100 ప్లస్ 50 ఆల్రెడీ మనకి ఇక్కడ డిస్కస్ చేశారు. ఎంత? 13500. ఓకే, అలాగే 50% ప్లస్ 80% వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చేశారు. BOIలో 3:5 రేషియోలో ఉంది అని. 3:5 రేషియో ఆల్రెడీ ఇక్కడ దిస్ వాల్యూ ఈజ్. దెన్ ఫైండ్ ద టోటల్ అమౌంట్ రిసీవ్డ్ బై BOI. ఓకే, ఎస్, more or less than amount received by 100%. ఆల్రెడీ మనకి 75% అని తెలుసు. 100% వాల్యూ 100% వాల్యూ ఆల్రెడీ మనకి 100x వాల్యూ 25%. మనం ఇక్కడ ఆల్రెడీ కన్సిడర్ చేసాం కదా. ఈ 100xలో 75% అనేది 100% రిటర్న్ వాల్యూ. మిగిలిన 25x ఈ 3:5 రేషియోలో డివైడ్ అయింది. అలాగే 50% రిటర్న్ వాల్యూ మాత్రమే కావాలి అంటే కనుక 25x మల్టిప్లైడ్ విత్ 3 పార్ట్స్, టోటల్ 8 పార్ట్స్. ఈ వాల్యూ చేస్తే కనుక మనకి ఓకే 50% రిటర్న్ వాల్యూ వస్తుంది. దిస్ వాల్యూ ఈజ్ 75x upon 8. ఓకేనా ఫ్రెండ్స్? 100% ఆల్రెడీ మనకి ఇచ్చేసారు. 75% అని 100% రిటర్న్ అంటే 20 రూపీస్కి 20 రూపీస్ ఇచ్చేసినవి 75% ఆఫ్ ద నోట్స్ ఇచ్చేసారు. ఓకే, నెక్స్ట్ మిగిలిన 25%లో 3:5 రేషియోలో ఇచ్చారు. మనకి ఇక్కడ తెలిసిన వాల్యూ 50%, 100 ప్లస్ 50% కావాలి కాబట్టి 100% ప్లస్ 50% కావాలి కాబట్టి ఈ 50 వేసాం. 100% అంటే 75x. 100% వాల్యూ ఈజ్ 75x. దిస్ వాల్యూ ఈజ్ 75x. 100% రిటర్న్ 75% కాబట్టి 75x ప్లస్ 50% వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. దిస్ ఈజ్ 75x upon 8 is equal to 13500. This implies x value గనక ఫైండ్ అవుట్ చేస్తే 9 into 75 వస్తుంది. 750 minus 75 675. 675 2 times. 675 2 times is 1350. ఇక్కడ నుంచి 8 ఇటు వెళ్తుంది. సో x వాల్యూ ఈజ్ 160. ఓకే, సో టోటల్ ఇప్పుడు 100x వాల్యూ దిస్ ఈజ్ 16000. అలాగే టోటల్ అమౌంట్ రిసీవ్డ్ ఎంత? సో దిస్ వాల్యూ ఈజ్ మల్టిప్లైడ్ విత్ 20. ఎందుకంటే అన్ని 20 రూపీస్ నోట్స్ కాబట్టి 3,20,000. 320. దిస్ వాల్యూ 16 2 times 320. ఓకే, how much percentage more or less than received by Axis Bank? More or less, not percentage. Percentage value అడగలేదు. ఓకే, యాక్సిస్ బ్యాంక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. యాక్సిస్ బ్యాంక్ టోటల్ ఎన్ని నోట్స్ తీసుకున్నారు? 10,000 నోట్స్. 10,000 into 20 2 lakh rupees. ఓకే, 2 lakh rupees
ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్, రిక్వైర్డ్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1,20,000 rupees. 1,20,000 rupees. Option A is your answer. Yes. Next question. If the ratio of notes on which 50% is to return value, 50% return is to 80% return is given by BOB. BOB is the same as the ratio of notes on which 50% is given by యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ ఏదైతే ఇచ్చిందో సేమ్ బీఓబి బ్యాంక్ కూడా ఇచ్చారు అని చెప్తున్నారు. సో ఇక్కడ 1:4 రేషియో కాబట్టి మనం ఇక్కడ 1:4 రేషియో రాసేసుకుందాం. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ నోట్స్ ఆన్ విచ్ బీఓబి గేవ్ 100% రిటర్న్ ఆర్ 20% లెస్ దాన్ టోటల్ నోట్స్ రిసీవ్డ్ బై పిఎన్బి. పిఎన్బిలో ఏదైతే ఉందో ఆ వాల్యూ 80% ఆఫ్ 1,500. ఓకే, ఎస్. సో 20%, దీనిలో 20% లెస్ చేయాలి. 20% ఈజ్ 3,000. అక్కడ 15,000లో నుంచి 20% లెస్ చేసినా ఆర్ 80% ఆఫ్ 15,000 చేసినా సేమ్ వాల్యూ వస్తుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ 12,000. సో దిస్ వాల్యూ ఈజ్ 12,000. ఇక్కడ 12,000 అయితే ఇక్కడ టోటల్ 24,000 నోట్స్ రిసీవ్ అయినాయి, ఇక్కడ కూడా 12,000. ఓకే, సో 50% రిటర్న్ వాల్యూ వచ్చినాయి. టోటల్ 5 పార్ట్స్. ఎస్, టోటల్ 5 పార్ట్స్ కనుక 12,000 అయితే 50% ఈజ్ 1 part. 1 part ఈజ్ 2 times 4 times 2,400. అలాగే 80% రిటర్న్ వాల్యూ ఇచ్చిన 9,600. 9,600. ఓకే, ఎస్. నెక్స్ట్, దెన్ ఫైండ్ రేషియో ఆఫ్ నోట్స్ ఆఫ్ విచ్ బీఓబి గేవ్ 80%. బీఓబి 80% రిటర్న్ టు దట్ ఆఫ్ which gave 100% return, on which 100% is 1,200. Ratio between 80%, first 80%, next 100%. This value is 0000 cancel out. 24 5 times, 24 4 times, 4:5 is your answer. Option C. Okay, yes. Next one, if total number of notes received by BOI is 40% less than that of total number of notes received by SBI. Okay, yes. Then find the average adigaru. So 40% less than BOI, 40% less than ante 60% of this value. ఈ వాల్యూ ఆల్రెడీ మనకి టోటల్ వాల్యూ తెలుసు కాబట్టి డివైడెడ్ బై 20 వేస్తే మనకి ఇక్కడ 45,000. 45 అంటే 45,000. ఓకే, 45,000. ఎస్, 45,000. ఇక్కడ 60% ఆఫ్ 45,000, 645 times చేయాలి. 45 2 times 90, 9 3 times 27,000. ఇప్పుడు ఇక్కడ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 15 60 60 70 90 110 121 121,000 upon total 5. This value is nothing but 5 2 times 10 21 4 times 5 2 times 00. Okay, so 242,000. Option D is your answer. Okay my friends, yes. If the percentage of, yes, ఈ ఫిఫ్త్ క్వశ్చన్ మీరు ఓన్గా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని రాయండి. ఓకేనా, ఎస్. ఫిఫ్త్ క్వశ్చన్ మాత్రం మీరు ఓన్గా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. ఎస్.
నెక్స్ట్ రీజనింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోతాం. రీజనింగ్ సెక్షన్లో నుంచి నేను ఈరోజు పిక్ చేసిన పజిల్ వచ్చేసి ఫ్లోర్ అండ్ ఫ్లాట్ బేస్డ్ పజిల్. ఓకే, 8 persons are living in a 4-storied building. Ground floor numbered 1, above it top floor is 4. Each of the floor has 2 flats, flat 1 and flat 2. Flat 1 of floor 2 is immediately above flat 1 of. Okay, next. In the same way, flat 2 of floor 2 is immediately and so on. Flat 1 is west of flat 2. They like different colors. Okay, 8 persons, 8 different colors. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకసారి టేబుల్ రూపంలో రాసేద్దాం. F flat 1 and flat 2. ఓకే, సో 4 floors. Topmost floor is 4, 3, 2 and then 1. Okay, and each of them like a different color. Okay, so next first information గురించి మనం మాట్లాడదాం. At least 2 floors are below the person who likes red. At least 2 floors అంటే గనక మనకి either 3 floors or 4, మినిమం 2 floors అయితే బిలోలో ఉండాలి రెడ్ కంటే. అంటే రెడ్ either 3 or 4th ఫ్లోర్లో మనకి ప్లేస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ there is 1 floor gap between A who does not like black. A does not like black. Okay, there is 1 floor gap between A and C who likes orange. ఇక్కడ ఫ్లోర్ గ్యాప్ ఎంత? 1. ఓకే, నెక్స్ట్ C lives east of D who likes green color. D కి ఈస్ట్ లో D of green, C of orange. అంటే వీళ్ళిద్దరూ సేమ్ ఫ్లోర్ లో ఉండాలి. ఓకే, బట్ డస్ నాట్ లివ్ ఆన్ ఫ్లోర్ 1. C or D ఇక్కడ ప్లేస్ చేయకూడదు. నెక్స్ట్ E lives in flat 1 of floor 3. E lives in flat 1 of floor 3. F who likes yellow lives above G but not in the same flat. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ ఎలా రాస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. F likes yellow above G. F likes yellow and above G. అంటే ఇలా గనక ప్లేస్ చేస్తే వీళ్ళిద్దరూ డిఫరెంట్ ఫ్లాట్స్లో ఉన్నారు అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ H lives just above the floor in which the person who likes red. H and then red. పైన H పైన కంపల్సరీ, రెడ్కి పైన కంపల్సరీగా H రావాలి అంటే కనుక రెడ్కి 3 or 4 మాత్రమే ఉన్నాయి. సో 4ని క్యాన్సిల్ అవుట్ చేసేద్దాం. రెడ్ either here or here. Okay, next B who likes white lives below the person who likes black. Lives black కి below లో B ఉండాలి. B likes white. Okay, next person who likes pink lives above the person who likes purple but not on the same flat. Okay, pink lives above. Pink lives above purple but not on the same flat. Okay, so ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఇప్పుడు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్దాం. C అండ్ D ఇక్కడ ప్లేస్ చేయకూడదు. ఓకే, అలాగే Dకి గ్రీన్, Cకి ఆరెంజ్. కంపల్సరీగా 4th ఫ్లోర్లో ఇక్కడ కానీ H అనే వాళ్ళు రావాలి, ఎందుకంటే రెడ్ 3rd ఫ్లోర్లో రావాలి కాబట్టి. ఓకే, సో C అండ్ Dకి మనకి మిగిలిన ఛాన్స్ ఇవి మాత్రమే. D ఆరెంజ్, గ్రీన్. ఓకే, నెక్స్ట్ C ఆరెంజ్.
ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, రెడ్ అనేది కంపల్సరీగా ఈ థర్డ్ ఫ్లోర్లో ఎక్కడో ఒక చోట ప్లేస్ చేయాలి, ఎందుకంటే అట్లీస్ట్ 2 బిలో రెడ్ అన్నారు కాబట్టి. బిలో రెడ్ అట్లీస్ట్ 2 అంటే ఐదర్ థర్డ్ ఫ్లోర్ ఆర్ ఫోర్త్ ఫ్లోర్. కానీ రెడ్కి పైన హెచ్ ఉన్నారు అని చెప్పారు. సో కంపల్సరీగా రెడ్ థర్డ్ ఫ్లోర్లో ఇక్కడ కానీ ప్లేస్ అయ్యే ఛాన్స్ అయితే మనకు ఉంది. ఓకే, నెక్స్ట్ సో అందుకని మనం ఆల్రెడీ ఇక్కడ ఈ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ హెచ్ పైన ఫోర్త్ ఫ్లోర్లో హెచ్ కంపల్సరీగా వచ్చేస్తున్నారు. రెడ్ కనుక ఇక్కడైతే హెచ్ పైన వస్తున్నారు కాబట్టి ఓకే. సో మనం డి అండ్ సిని ఇలా ప్లేస్ చేసాం. ఏ అండ్ సి 1 గ్యాప్ ఉండాలి. సో ఏ ఇక్కడ కానీ లేకపోతే 4 3 2 1 ఓకే. ఎస్, సెకండ్ కేస్ ఏ అండ్ సికి 1 గ్యాప్ ఉండాలి. ఓకే, ఎస్. ఈ నెక్స్ట్ డి గ్రీన్, సి ఆరెంజ్. ఓకే, ఏ అండ్ సి 1 గ్యాప్. సో ఇది యూజ్ చేసాం. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎల్లో జీకి అబౌవ్. ఓకే, కంపల్సరీగా ఎఫ్ ఆఫ్ ఎల్లో వెయిట్ ఇక్కడ అలాగే ఇక్కడ కూడా ప్లేస్ ఉంది. ఓకే, ఇక్కడ అండ్ దెన్ ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ అప్పుడే ప్లేస్ చేయొద్దు, ఆల్రెడీ ఇది ప్లేస్ చేసాం, ఇది ప్లేస్ చేసాం. రెడ్ అండ్ హెచ్. సో రెడ్ అండ్ దెన్ హెచ్, అలాగే రెడ్ అండ్ దెన్ హెచ్ ఇలా ప్లేస్ చేయాల్సి వస్తుంది. రెడ్ ఈజ్ ఇమీడియట్లీ, హెచ్ ఈజ్ జస్ట్ అబౌవ్ ద ఫ్లోర్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, హెచ్ ఈజ్ జస్ట్ అబౌవ్ ద ఫ్లోర్ ఇన్ విచ్ ద పర్సన్ హూ లైక్ రెడ్ కలర్. రెడ్ కలర్కి పైన ఇమీడియట్లీ అబౌవ్ హెచ్ ఉండాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేసాం. ఎఫ్ అండ్ ఎల్లో, ఎఫ్ ఎల్లో. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేయడానికి మీకు ఓన్లీ 1 ఛాన్స్ మాత్రమే ఉంది. ఎఫ్ ఆఫ్ ఎల్లో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ జీ, దే ఆర్ నాట్ ఇన్ ద సేమ్ ఫ్లాగ్. బి అండ్ బ్లూ, బి అండ్ దెన్ వైట్, బ్లాక్కి బిలోలో ఉండాలి. బి వైట్. ఇక్కడ ఆల్రెడీ మనకి ఎల్లో, ఎఫ్ అండ్ ఎల్లో ప్లేస్ చేయడానికి ప్లేస్ లేదు, ఎఫ్ అండ్ ఎల్లో ప్లేస్ చేయడానికి ప్లేస్ లేదు. సో దిస్ ఈజ్ క్యాన్సిల్ అవుట్. నెక్స్ట్ బి అండ్ దెన్ వైట్, బ్లాక్కి బిలోలో వైట్ ఉండాలి. సో ఏ ఈజ్ నాట్ లైకింగ్ బ్లాక్, సో హెచ్ లైక్స్ బ్లాక్. ఓకే, ఎస్. నెక్స్ట్ పింక్ అండ్ పర్పుల్ డిఫరెంట్. పింక్ అబోవ్ ఉండాలి కాబట్టి పింక్ రాసాం. పర్పుల్. ఓకే, హెచ్ఈడిజి ఏఎఫ్సిబి. ఓకేనా ఫ్రెండ్స్? సో దిస్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్ ఫర్ దిస్ పజిల్. ఓకే, ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ అబౌవ్ ద ఫ్లాట్, lives at flat 2 in floor 4? Person who likes pink. Person who likes pink is your answer. అలాగే మీరు మిగిలిన ఈ 4 క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. సో సెషన్ని వైండ్ అప్ చేసేస్తున్నాను. ఓకే, సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ కోసం కంపల్సరీగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేసేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ వెంటనే మీకు వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.